ప్రైజ్ లాడండి అందరికీ. నేను యాక్చువల్గా సర్వీస్ సెక్టార్లో వర్క్ చేస్తున్నాను. ఎల్ఐసి చేపిస్తూ ఉంటాను. అట్లానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేపిస్తూ ఉంటాను. దాంతోపాటు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ కూడా చేపిస్తూ ఉంటాను. అయితే మన ఓఫీర్ సంఘం నుంచి ఈ జేమ్స్ జగదీష్ గారని మన నల్గొండ జేమ్స్ జగదీష్ గారని ఆయన ఒక ఫిలిం తీద్దామని చెప్పని దానికోసం ఫైనాన్స్ కోసం చూస్తున్నప్పుడు మరి నేను ఫైనాన్స్ చేపిస్తూ ఉంటాను. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే సిటీలో ఏదన్నా బిల్డింగ్స్ కానీ స్థలాలు కానీ మాకు మార్టిగేజ్ చేయగలిగితే మేము ఫైనాన్స్ చేస్తామని చెప్పారు. అయితే ఆ ఫిలిం తీసిన తర్వాత అది సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియని విషయం, అది దేవుడికి సంబంధించిన విషయం. అయితే నాకేమనిపించిందంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆ ఫైనాన్స్ చేసే బదులు ఈ ఎల్ఐసి పాలసీల నుంచి చేపించడం వలన ఫస్ట్ ఇయర్ ఎంత కమిషన్ వస్తుందో అది మొత్తము ఈ సంఘానికి ఇద్దామనేటువంటి తలంపు కలిగిందండి. అది సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అయ్యగారిని అడిగితే అనౌన్స్మెంట్ చేయండి, దానికి దేవుడే సహాయం చేస్తాడు అని చెప్పని అన్నారు. దాని కొరకు నేను ఎల్ఐసి చేపిద్దాము, ఆ పాలసీల నుంచి వచ్చేటువంటి ఆ ఫస్ట్ ఇయర్ కమిషన్ ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా సంఘానికి ఇవ్వాలనేటువంటి తీర్మానం తీసుకున్నానండి. దీని కొరకు నేను బయట ప్రయత్నిస్తున్నాను, అలానే ఈ మన సంఘాల్లో కూడా ప్రయత్నిద్దామని చెప్పని అనుకున్నానండి. అది మన అయ్యగారి ద్వారా చెప్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ గుప్తా గారు, గాడ్ బ్లెస్ యూ. అసలు విషయం ఏంటో నేను మీకు ఇంకా కొంచెం వివరంగా చెప్తాను. అసలు సినిమా ఏంటి, ఇదేంటండి ఓఫీరాలు ఇట్ట తయారయ్యారు, ఆఖరికి వచ్చి సినిమాల్లో పడ్డాడేమిటి, రాను రాను రాజుగుర్రం ఏదో అయినట్టు అని అనుకోకండి. డాక్టర్ ధరం ప్రకాష్ శర్మ అని పేరు కదా బ్రదర్, ఉల్లంపర్తి బ్రదర్ ఆయన పేరు ధరం ప్రకాష్, ఆఖరి శర్మ వస్తుందా, శర్మ అది ఆయన పేరు ఆడతారే. కానీ వేరే ఒక బ్రాహ్మణ పండితుడు ఒక ఆయన జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబానికి చాలా సన్నిహితుడు, ఇందిరమ్మ గారికి చాలా సన్నిహితుడు. అయితే ఆయనకు ఇందిరమ్మ గారు ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యసభ ఇస్తాను, ఏదైనా మినిస్టర్ ఇస్తానని పిలిచారు. ఆయన వెళ్ళలేదు. నాకు అంతకంటే గొప్ప పదవి ఉందమ్మా, మీరు ఇచ్చే పదవి నాకు వద్దని. ఆయన డాక్టర్ ధరం ప్రకాష్ గారు ఢిల్లీ వాస్తవ్యులు, బ్రాహ్మణులు, బద్ధ వ్యతిరేకి, క్రైస్తవం అంటే ద్వేషం, బైబిల్ని చింపేశారు, బైబిల్ని తగలబెట్టేశారు. ఆయన భార్య ఎవరు చెప్తే విని రహస్యంగా ప్రార్థన చేసుకుంటుంటే పోయి బూటు కాలుతో దన్నేవాడు, రక్తాలు వచ్చేటట్టు కొట్టేవాడు. అలాంటి వ్యక్తి సౌలు మారినట్టుగా దేవుడు ఆయనను దర్శించి ఆయన ప్రభువుకు తన హృదయం ఇచ్చి మంచి క్రైస్తవ సేవకుడు, సువార్థికుడు అయ్యాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత మేడం ఇందిరాగాంధీ గారు పిలిచారనమాట. రక్షణ పొందిన తర్వాత మీకు కేంద్రంలో పదవిని ఇస్తానంటే నాకు అంతకన్నా గొప్ప పదవి ఉంది, యేసు ప్రభు రాయబారి అనే పదవిలో ఉన్నామో నన్ను దించకండి కిందికని చెప్పి ఆయన పోలేదన్నమాట. ఆయన హైదరాబాద్కి వచ్చారు, నేను కూడా కలిశాను. హైదరాబాద్ అంతా ఆయన తన సాక్ష్యము సువార్త ప్రకటించారు. జగద్గిరి గుట్ట కూడా వచ్చారు. అయితే ఆయన జీవిత సాక్ష్యాన్ని, అలాంటి భక్తుల జీవిత సాక్ష్యాలను ఫుల్ ఫ్లెడ్జ్డ్ బయో పిక్చర్గా దాన్ని మనం మోషన్ పిక్చర్గా తీస్తామన్నమాట. అది మన అపరంజి ఫిలిమ్స్ బ్యానర్ కింద తీస్తామన్నమాట. అయితే వాళ్ళ జీవిత కథ ప్రజల్లోకి వెళుతుంది, రియల్ లైఫ్ స్టోరీ.
అది కొంచెం సినిమాటైజ్ చేసి దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి అందులో అంతర్లీనంగా సువార్త ప్రకటిస్తాం. ఇలాగ కరడుగట్టిన క్రీస్తు విరోధి క్రీస్తు సేవకుడు ఎందుకు అయ్యాడు, ఏం ఆశించయ్యాడు, ఆయన టర్నింగ్ పాయింట్ ఏంటి అనే దాని మీద మనం సినిమా తీస్తాం. అది ప్రొడ్యూసర్ నేను, డైరెక్టర్ ఇంకా స్వామి గారని డాక్టర్ స్వామి ఉన్నారన్నమాట. ఆయన పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేటు, డాక్టరేట్ ఉంది ఆయనకి, ఎక్సలెంట్ డైరెక్టర్. వారిని ఆల్రెడీ మేము కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాము, ఒక 2 లక్షలు ఇచ్చి దానికి మేము అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకున్నాం. ఇన్ని జరిగినాయి. నేను చాలా విషయాలు నేను మీకు చెప్పాను, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తుంటా. అన్నీ ఎక్కడ చెప్తాము, సమయం ఉండదు. అసలే ప్రసంగాలు పొడుగవుతున్నాయి అంటారు, అన్నీ చెప్తే ఇంకా పొడుగు అయిపోతాయి. దాని కొరకు ఫండ్ కావాలంటే ఇప్పుడు వాసుదేవ్ గుప్తా గారు ఆయన ఒక ప్రణాళికతో ముందుకొచ్చారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికైనా అవసరమే. మనకేమైనా దుర్ఘటన జరిగితే మన కుటుంబాలకు ఉపయోగపడుతుంది, జరగకపోయినా మెచ్యూరిటీలో మనం కట్టిన దానికి డబ్బులు వస్తుంది. అందరూ బాగుండాలి, అందరికీ బెనిఫిట్ ఉండాలి. అది వచ్చినప్పుడు మీరు పాలసీ మీ కొరకు మీరు తీసుకున్నప్పుడు ఆయనకు వస్తుంది కమిషన్. ఆ కమిషన్ అంతా ఆయన వాడుకోకుండా ఈ ఫిలిం ప్రొడక్షన్ కొరకు కానుకిద్దామని వాసుదేవ్ గుప్తా గారు అనుకుంటున్నారు. అంతేనా గుప్తా గారు? రైట్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. మరి వారు తెనాలి నుండి ఈ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు, ఇక్కడే కుక్కటపల్లిలో ఉంటున్నారు. సిస్టర్ గారు కూడా వారు కొంతకాలంగా మన సంఘానికి వస్తున్నారు. అక్కడ ఉన్నప్పుడు ఏమో అగాపే చర్చ్ నెహమ్యా గారి సంఘానికి వెళ్ళేవాళ్ళు అన్నమాట. సో అది పరిస్థితి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను కొత్త పాట మళ్ళీ పాడతాను. ఇవాళ కూడా పాటే ప్రసంగం. ఓకే, ఆ బ్రీఫ్ కేస్ ఇవ్వండి, దాంట్లో రిజిస్టర్ ఉంటుంది, ఇవ్వండి. కొత్త పాట మనం నేర్చుకుందాం. కొత్త పాట ఎప్పుడైనా బాగా వినాలి, విన్న తర్వాత అలాగ పాడే ప్రయత్నం చేయాలి. ఏంటా కొత్త పాట? నీతిమంతుని లక్షణాలు. నీతిమంతుడు. నిన్న ఒక బాప్తిస్మం జరిగింది. లంగర్ హౌస్ పాస్టర్ గారైనటువంటి పాస్టర్ ప్రభు వారి యొక్క కుమారుడు ఇజ్రాయిల్ అనే బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బాబు నిన్న బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి వారం కొన్ని అవుతూనే ఉన్నాయి బాప్తిస్మాలు దేవుని మహాకృపను బట్టి. రైట్ బాబు, బి మైనర్ ఇవ్వు బాబు, బి మైనర్ ఇవ్వు. మీ మొబైల్స్లో ఎంతమంది దగ్గర ఉంది సాఫ్ట్ కాపీ? చూపించండి, ఉందా? బ్రదర్ కొంత రైట్. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మోవు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. కదలకుందురు సియోను కొండవోలే, బెదరకుందురు యుద్ధరంగమందున. కదలకుందురు సియోను కొండవోలే, బెదరకుందురు యుద్ధరంగమందున. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారి మొవ్వు వేయుచుందురు. మళ్ళీ నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు.
ఫలమునిత్తురు అకాలమందున అలయకుందురు దాతృత్వమందున. ఫలమునిత్తురు అకాలమందున అలయకుందురు దాతృత్వమందున. వెలుగు చూతురు అంధకారమందున వెరువకుందురెట్టి దుర్వార్తకైనను. అంధకారమందున వెరువకుందురెట్టి దుర్వార్తకైనను. సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు. ఆమేన్. సర్వశక్తుని ఒడిలో విశ్రమింతురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. స్తోత్రం. హల్లెలూయా. మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా, సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా, సంతసింతురు ఎంత కష్టమొచ్చినా. కృంగిపోరిలా ఎల్లి నిందలొచ్చినా, పరులపై నిందలు మోపకుందురు. కృంగిపోరిలా ఎల్లి నిందలొచ్చినా, పరులపై నిందలు మోపకుందురు. దేవుని మెప్పునే కోరుకొందురు. దేవుని మెప్పునే కోరుకొందురు. ఆమేన్. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. ఆమేన్. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. జ్ఞానవంతులై పుడమి నడచుకొందురు. స్వంత నీతిలో అతిశయించకుందురు. జ్ఞానవంతులై పుడమి నడచుకొందురు. స్వంత నీతిలో అతిశయించకుందురు. దైవ నీతినే స్థాపింపజూతురు. క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు. దైవ నీతినే స్థాపింపజూతురు. క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు. దైవ తీర్పులో సిగ్గునుందకుందురు. గ్లోరీ. దైవ తీర్పులో సిగ్గునుందకుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. కదలకుందురు సియోను కొండవోలే, బెదరకుందురు యుద్ధ రంగమందున. ఆమేన్. కదలకుందురు సియోను కొండవోలే, బెదరకుందురు యుద్ధ రంగమందున. నీతి తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా
మోవేయుచుందురు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను మీకు చప్పట్లు కొట్టాలి, మీరు మంచిగా నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక చిన్న ప్రసంగం, చిన్న సందేశం, చిన్న తలంపు మీకు అందించి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నేనే చదువుతాను. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములను అయిన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని అంటే ధనమును ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, ఇప్పుడు దయతో దిగివచ్చి దయచేసి దయపాలించి నీ కృపలో మమ్ము జ్ఞాపకం చేసుకొని మీరు దిగివచ్చి మా మధ్యలో సంచరించి నాతో మాట్లాడండి. మా అందరితోనూ లోకులందరితోనూ మాట్లాడండి. దేవా, నాకు కనబడండి, ఇక్కడ ఉన్న మాకందరికీ కనబడండి. లోకములో ఉన్నటువంటి నీ భక్తులకు, నిన్ను ద్వేషించు వారికి కూడా కనబడండి. అందరితో మాట్లాడి అందరికీ కనబడుమని, అందరినీ ధన్యులను చెయ్యమని యేసయ్య నామములోనే స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవ జీవితము అత్యంత క్లిష్టమైన, ఇరుకైన, మామూలు మనుషులకు అగోచరమైన ఒక జీవితం. సాధారణ మానవులకు అర్థం కానిది భక్తి మార్గం. అందులోనూ సత్యదేవుని మీద భక్తి ఉన్నప్పుడు ఆ సత్యదేవుడు మనలో నుండి ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడు, ఎలా బ్రతికితే ఆయన్ని మనం సంతోషపెట్టగలం అనే సబ్జెక్ట్ ఉంది చూశారు. చాలా జటిలమైనది, క్లిష్టమైనది. మామూలు మనిషికి అగోచరమని మళ్ళీ చెప్తున్నా. అంటే ఒక పట్టాన అర్థం కాదు. చాలా కష్టం, చాలా కష్టం. అవునన్నట్టు ఉంటుంది, కాదన్నట్టు ఉంటుంది. ఒక్కోసారి ఓ ప్రసంగం వింటే అవును 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 అనిపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ప్రసంగంలో అదే విషయం కాదు 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 అన్నట్టు ఉంటుంది. మరి ఏం చేయాలి, ఎలా నడవాలి, ఎలా దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఎలా మన విలువలను మనము స్థిరపరచుకోవాలి, మన వాల్యూస్ ఇన్ అవర్ లైఫ్, మన గోల్, మన జీవిత గురి ఎలా మనం స్థిరపరచుకోవాలంటే పిచ్చెక్కుతుంది. 60 ఏళ్ళు దేవునితో నడిచిన వాళ్ళకు కూడా అర్థం కాదు. అర్థం కాదు అనే సంగతి మనకు అర్థం కావాలి. ఇది మన బుర్రకు మించిన సంగతి అని మనకు ముందు అర్థమైతే అప్పుడు అర్థం కావడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఏముందిలే, వెరీ సింపుల్ అనుకున్నంతసేపు నువ్వు గట్టు మీదే ఉంటావు. సముద్రగాధములోని వజ్రాలు, రత్న వైఢూర్యాలు, ధన సంపదలు, వాటి దరిదాపులకైనా నువ్వు పోలేవు. ఏముంది, సింపుల్, ఆఫ్టర్ ఆల్ అనుకున్నంతసేపు నువ్వు గట్టు మీదే ఉంటావు. సముద్రం ఒడ్డు మీద నిలబడి చూస్తే బ్రతుకాలం ఉన్నా నీకేం దొరుకుతుంది చెప్పండి? అలలెంబడి కొట్టుకొచ్చేటటువంటి నాసు పీసు ఆయన దొరుకుతాయి.
సముద్రం ఒడ్డు నిలబడితే ఏం దొరుకుతుంది నీకు? ఆ నురగలు, నాచు పీసు అవంతా నీకు దొరుకుతాయి. కానీ సముద్రం లోపలికి నీవు డైవ్ చేసి లోపలికి వెళితే అంతులేని ఐశ్వర్యం ఉంటుంది. అద్భుతమైన, అందమైన కొత్త లోకమే ఉంటుంది లోపల. ఈనాటికి కూడా సముద్రగాధంలో ఏమున్నదో పూర్తిగా శాస్త్రవేత్తలకి తెలీదు, ఏమున్నాయో తెలీదు. విలువైన ముత్యాలు ఉంటాయి, పూర్వకాలం మునిగిపోయినటువంటి ఓడలు, అంతులేని ధనరాశులు ఉంటాయి, ఇంకా రకరకాల చేపలు, రకరకాల సముద్ర గర్భంలో ఉండే జంతువులు రకరకాలుగా ఉంటాయి. ప్రియులారా, ఆ అందమైన ప్రపంచం, ఆ ఐశ్వర్యం, ఆ ధనరాశులు నీకు కావాలంటే ఒడ్డున నిలబడితే కాదు, లోపలికి దూకాలి. కొంతమంది బ్రతుకాలం అంతా బైబిల్ అనే ఈ మహాసముద్రానికి ఒడ్డున నిలబడతారు. వాడికి నాసు పీసు కొట్టుకొచ్చే చెత్త చెదారం అంతా దొరుకుతుంది. వాడికి ఏం దొరుకుతుందో ఎంతసేపటికి లోతు కుమార్తెలు, కయ్యూను భార్య ఎక్కడిది, ఇవన్నీ దొరుకుతాయి వాడికి. వాడు అంటాడు బైబిల్ బూతు పుస్తకం రా, బైబిల్లో ఏముంది వేస్ట్ రా అంటాడు. వాడు గుడి మీదే బూతు బొమ్మలు పెట్టుకొని వాడు బైబిల్ని అట్లాగా అంటుంటాడు. వాళ్ళ గుడి మీదనే అన్ని బూతు బొమ్మలు పెట్టుకొని ఎక్కడో ఒక చోట లోతు కుమార్తెలు, అది మొత్తం బైబిల్ అంతా అదేనా? వాడికి ఎందుకు అదే దొరుకుతుందంటే వాడు ఒడ్డున ఉన్నాడు కనుక ఈ పీసు నాసు దొరుకుతుంది వాడికి. కానీ లోపలికి వెళ్ళిన వాళ్లకు అంతులేని ఆధ్యాత్మిక ధనరాశులు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నోడు చక్కగా పాడాడు, వేద పుస్తకమా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఒక లోతు కుమార్తెల కథే ఉంటే మనం 2000 ఏళ్ళ పాటు అది చదువుకొని గుడులు, చర్చిలు నడిపిస్తున్నాడు మనం. అదేనా ఉంది? బైబిల్లో కొంతమంది భక్తులు తప్పు చేసినట్టు రాయబడింది, వాళ్ళు శిక్ష పొందినట్టు రాయబడింది. దావీదు తప్పు చేశాడు, శిక్ష కూడా పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. కానీ దేవుడు ఆ పుట్టిన బిడ్డను కూడా చంపేశాడు, శిక్ష కూడా, గాయం కూడా అనుభవించాడు. దేవుడు పరిశుద్ధుడు, పాపాన్ని ఖండిస్తాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు. పాపమును ఏమాత్రము సహించని దేవుడని బైబిల్ దేవుడిని మనకు ప్రత్యక్షపరుస్తుంది. ఇదంట బూత్ పుస్తకం అంట. వాడు ఒడ్డున ఉన్నోడికి ఎప్పుడు ఆ పైన కొట్టుకొచ్చే నురగా అవన్నీ విలువలేని సంగతులన్నీ దొరుకుతాయి. బైబిల్ అనే మహాసముద్రం లోపలికి మనం ఎప్పుడు వెళ్ళగలుగుతామంటే ఒక రహస్యం చెబుతున్నా, దేవునితో నువ్వు వ్యక్తిగతంగా నడవడానికి ప్రయత్నం చెయ్యాలి. పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్, యూ మస్ట్ కల్టివేట్ ఎ పర్సనల్ రిలేషన్షిప్. అప్పుడు ఆయన తన్ను తాను బయలుపరుచుకోవడానికి నిన్ను వాక్యపు లోతుల్లోనికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు లోకమే నీకు కొత్తగా కనబడుతుంది, నీ బ్రతుకే నీకు కొత్తగా కనబడుతుంది. దేవుడు ప్రతిరోజు కొత్తగా అర్థమవుతుంటాడు. క్రైస్తవ జీవితం అంటే ఆదివారం చర్చికి రావడం మాత్రమే కాదు, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు కూడా ప్రతిరోజు నీ ఇంట్లోనే ఒక మూలకు మోకరించి దేవునితో సంభాషించాలి, ఆయన స్వరం వినడానికి ప్రయత్నం చేయాలి, ఆయన గ్రంథం చదవాలి, ఆయన చిత్తం ఏంటో గ్రహించే ప్రయత్నం చేయాలి. అర్థమైనప్పుడు ఎంత కష్టమైన నష్టమైన దేవుని చిత్తం నువ్వు జరిగించాలి. అలా దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్లోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడే ఆయన నిన్ను వాక్యపు లోతుల్లోనికి తీసుకెళ్తాడు. అప్పుడు భక్తి అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పటిదాకా నీకు భక్తి అంటే అర్థం కాదు. ప్రియులారా,
అసలు చదివిన వాక్యం ఏంటిది, నువ్వు మమ్మల్ని ఇలా తిట్టడం ఏంటిది, ఇది ఏమి సార్ ఇది అని మీరు బాధపడకండి. ఇప్పుడు ఈ వాక్యం ముందు చూశారు, ధనాపేక్ష మంచిది కాదన్నాడు. ధనవంతులగుటకు అపేక్షించువారు నానా విధములైన శోధనలలో ఉరిలో పడతారని చెప్పాడు. ఎవరైతే ధనవంతులగుటకు కోరుకుంటారో వాళ్ళు తమ్మును తామే పొడుచుకుంటారు, నానా రకములైన శోధనల్లో పడతారని చెప్పాడు. ఈ మాట రాసిన ఆయన ఎవరు? ఏమండి, నేను కాదు సార్, నన్ను కోప్పడితే ఎట్లాగని అంటారు. సార్ నేను రాయలేదు సార్, నన్ను కోప్పడతారేంటి? ఎవరు రాశారండి? పౌలు భక్తుడు రాశాడు. పౌలు భక్తుడు రాశాడు. ఎందుకు నేను నొక్కి నొక్కి అడుగుతున్నాను, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. పౌలు చెప్పిన మాట, ఈ పౌలే, సేమ్ పౌల్, ఇంకో పౌలు కాదు. ఆయన 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. యేసు ప్రభు వారు ఎందుకు పేదవాడయ్యాడు? తలవాల్చే స్థలము లేదు నాకు అని చెప్పుకునే నిరుపేదగా యేసయ్య ఎందుకు ఈ భూమి మీద పుట్టాడు? ఎందుకు మహారాజుల ఇంట్లో, మహారాజుల గృహాల్లో పుట్టలేదు? ఎందుకు ఒక కోటీశ్వరుడు వ్యాపారస్తుని ఇంట్లో ఎందుకు పుట్టలేదు? కాయ కష్టం చేసుకునే వడ్రంగి వారి ఇంట్లో ఎందుకు పుట్టాడు? అంటే ఒక ఉద్దేశంతో. ఆయన విశ్వానికే కోటీశ్వరుడు, మొత్తం బ్రహ్మాండములో ఆయనే ఐశ్వర్యవంతుడు. అదంతా వదిలేసి పేదవాడిగా ఎందుకు పుట్టాడంటే, తన పేదరికము వలన మీరందరూ ఐశ్వర్యవంతులు కావాలని. గనక మన పట్ల దేవుని చిత్తం ఏమిటి? మనమందరం ఐశ్వర్యవంతులం కావాలని దేవుని చిత్తం. అవునా కాదా? ఇప్పుడు మనం ఐశ్వర్యవంతులం కావాలని దేవుడు ఆశించాడు అనే ఒక్క మాట ఇక్కడ ఒక చోటనే కాదు, మనకు పాత నిబంధన నిండా మనం చూస్తే, అబ్రహాము వెండి బంగారములు కలిగి బహు ధనవంతుడై ఉండెను. సొలొమోనును అడిగాడు దేవుడు. ఆయన పట్టాభిషేకం జరిగిన దినాన్ని 1000 దహన బలులు అర్పించాడు సొలొమోను రాజు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇవ్వగోరుదువు అని అడిగాడు. ప్రభువా, ఇంత గొప్ప నీ జనమునకు తీర్పు తీర్చడానికి సమర్థుడెవడు? నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టావు, నాకు జ్ఞానము చాలదయ్యా, నాకు జ్ఞానము దయచేయమన్నాడు. నాకు నచ్చావురా నువ్వు, ఇంకేమీ అడగలేదు, నువ్వు జ్ఞానం అడిగావు, జ్ఞానం ఇస్తానులే నీకు. నీకు ముందుగా ఉన్న ఏ రాజులకు ఎవడికి లేనటువంటి జ్ఞానం ఇస్తాను. నీకు ముందు కానీ నీ తర్వాత కానీ ఏ రాజులకు ఉండనటువంటి ఐశ్వర్యము కూడా ఇస్తానన్నాడు. అడగలేదు, అడక్కపోయినా ఇచ్చాడు. అబ్రహాము తన తండ్రి ఇంటిని, స్వదేశమును వదిలేసి దేవుని పిలుపు మేరకు అడుగు బయటికి వేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా విశ్వాసంతో నడిచి ముందుకు వెళ్ళిపోతుండగా దేవుడు ఆయనకు ఒక మహారాజుకు ఉన్నంత సంపద ఇచ్చాడు. ఆయన ఒక ప్రైవేట్ ఆర్మీ మెయింటైన్ చేశాడు. ఆయన సొంత ప్రైవేట్ ఆర్మీ 3 రాజులను తరిమి కొట్టి సంహారం చేశాడు అబ్రహాము. దేవుడు అలాగా ఆయనను ఆశీర్వదించాడు. అబ్రహాముకు ఐశ్వర్యం ఇచ్చాడు, సొలొమోనుకు ఐశ్వర్యం ఇచ్చాడు. అది పాత నిబంధన అండి, సాదృశ్యాల కాలం. కొత్త నిబంధనలో మనకు ఇహలోక ధనం అవసరం లేదు అని అనుకుంటే, కొత్త నిబంధనలోని 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మీరు ధనవంతులు కావాలని మీకోసం యేసయ్య పేదవాడయ్యాడని బైబిల్ చెబుతుంది. కనుక ఇప్పుడు మనం ధనవంతులం కావడం దేవుని చిత్తమా కాదా? మరి పౌలేమంటాడు?
ఈ పౌలే మళ్ళీ మొదటి తిమోతిలో ఏమంటాడు? ధనవంతులగుటకు అపేక్షించడం చాలా డేంజర్ అంటాడు. మీరు ధనవంతులు కావాలని దేవుడు కోరుతున్నాడని ఆయనే రాసి, ధనాన్ని మీరు కోరుకుంటే చాలా ప్రమాదంలో పడతారు అంటున్నాడు. ఏమండి, ఈక్వేషన్ మనం ఫైనలైజ్ చేద్దాం. మీరు ధనవంతులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ మీరు ధనవంతులు కావాలని మీరు కోరుకుంటే, దేవుడు కోరుకుంటున్నాడు కానీ మీరు కోరుకుంటే మీరు చాలా ప్రమాదంలో పడతారు. అంటే మనం ధనవంతులు కావడం దేవుని చిత్తమే, కానీ దేవుని చిత్తము నెరవేరాలని మనం కోరుకుంటే మనము నాశనం అయిపోతాం. అది ఈక్వేషన్. అవునా కదా? మరి ఫైనల్గా వర్కౌట్ చేస్తే అలాగే వస్తుంది ఈక్వేషన్. మనం అందరం ధనవంతులు కావడానికి కదా ఆయన పేదవాడయ్యాడు. కనుక ఆయన చిత్త ప్రకారం నేను ధనవంతుని కావాలి అనుకోగానే నువ్వట నానా విధమైన ఉరిలోను నాశనంలో పడతావు. అంటే దేవుని చిత్తము నెరవేరాలని కోరుకోవడం చాలా ప్రమాదకరం అన్నమాట. కనుక ఇప్పుడు ఎలాగ అర్థం చేసుకోవాలి? ఎలాగ అర్థం చేసుకోవాలంటే, మనం ఆశీర్వాద ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి పడుకోవాలి. అది బెస్ట్. ఇప్పుడు వాక్యం లోపలికి ఎప్పుడు వెళ్ళినా ఇలాగే ఉంటుంది. బైబిల్ అనేది ప్రచండమైనటువంటి మర్మాల గని, వేదాంత మర్మాల గని, ధర్మ సూక్ష్మాల గని. బైబిల్ మామూలు విషయం కాదు, మామూలు పుస్తకం కాదు ఇది. ఒక్క పేజీకి మనం 100 ఏళ్ళు బ్రతికినా మన బ్రతుకు కాలం సరిపోదు. టేక్ ఇట్ ఫర్ మీ ఫర్ గ్రాంటెడ్. ఇఫ్ యు లివ్ 100 years అండ్ కీప్ ఆన్ స్టడీయింగ్ ద బైబిల్ నాన్ స్టాప్, ఈ ఒక్క పేజీకి మన బ్రతుకు సరిపోదు. అతిశయోక్తి కాదు నేను చెప్పేది. నేను 50 ఏళ్ళు గ్రంథాన్ని చదివి పరిశోధన చేసి నేను చెప్తున్న అనుభవ సాక్ష్యం ఇది. కానీ అతి సుందరమైన, ఆకర్షణీయమైన, రుచికరమైనటువంటి, అద్భుతమైనటువంటి గ్రంథం బైబిల్. ప్రియులారా, బైబిల్కి అడిక్ట్ అయిపోండి మీరు. ఇంకా మీకు ఈ లోకంలో ఏది అవసరం ఉండదు. లోక జ్ఞానం వస్తుంది, కాపరం చేసే జ్ఞానం వస్తుంది, వ్యాపార జ్ఞానం వస్తుంది, అన్ని రకాల జ్ఞానం ఇందులో దేవుడు మీకు ఇస్తాడు. బైబిల్కి అడిక్ట్ అయిపోండి. అడిక్ట్ కావడం అంటే వదిలి ఉండలేనంతగా బైబిల్కు మీరు అలవాటు అయిపోవాలి. నేను బైబిల్కి అడిక్ట్ అయ్యి, నేను దేనికి అడిక్ట్ కాలే. కొంతమంది అనుకుంటారు అయ్యగారు టీ లేకుండా ఉండలేడండి అని అనుకుంటారు. వట్టి ఫూల్ వాడు అట్లా అనుకున్నాడు. నేను ఆ మధ్య డాక్టర్ గారు నన్ను బరువు తగ్గిస్తానని ఒక ప్రోగ్రాం పెడితే 2 సంవత్సరాలు టీ తాగలేదు నేను. భోజనం లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు, టిఫిన్ లేదు, పాలు లేదు, టీ లేదు. 1 year అంతా ఒట్టి ఫ్రూట్ జ్యూసుల మీద ఉన్నా. బ్రేక్ఫాస్ట్కి ఒక ఫ్రూట్ జ్యూస్ గ్లాసుడు, లంచ్కి 2 గ్లాసులు, డిన్నర్కు 2 గ్లాసులు, అంతే తప్ప ఇంకేం లేదు. 1 సంవత్సరం. మళ్ళీ ఇంకో సంవత్సరం అంతా ముప్పూట వెజిటబుల్ సలాడ్స్, క్యాబేజీ, క్యాప్సికము, కీరకాయలు, బీట్రూటు, క్యారెట్, ఇవన్నీ కోసుకొని ప్లేట్ నిండా కుప్ప పెట్టుకొని గడ్డి అంతా తినేవాడిని, మేక తిన్నట్టు. ఎన్ని రోజులు? మళ్ళా 365 days. అప్పుడంతా నో టీ, నో కాఫీ. నేను దేనికి అడిక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఎంజాయ్ చేస్తా, లేకపోతే దాన్ని తలుచుకోను. కానీ అమ్మో ఇది లేకుంటే నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను అన్నంతగా అడిక్ట్ అయింది నేను ఒక బైబిల్ గ్రంథానికి మాత్రమే. ఇది లేకపోతే నేను చచ్చిపోతాను. దేవుని బిడ్డలారా, అలాగే అటాచ్ కావాలి బైబిల్కి. అప్పుడు మనం దేవునితో నడవడం అనేది స్టార్ట్ అవుతుంది.
అసలు మనకు ధర్మ సూక్ష్మాలు అర్థమవుతాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. దేవుని చిత్తములో నిన్ను ఆయన ధనవంతుని చేయాలనుకున్నప్పుడు, బాగా వినాల, గుట్టు విప్పి ముగించేస్తాను. దేవుని చిత్తములో నిన్ను ఆయన ధనవంతురాలిని చెయ్యాలని అనుకున్నప్పుడు దానికి ఒక టైం నిర్ణయిస్తాడు. దేనికైనా ఒక నిర్ణయ కాలం ఉంటుంది. అబ్రహాముకు సంతానం ఇవ్వాలనుకున్నాడు. నిర్ణయ కాలమున యెహోవా శారాను దర్శించెను. ఆ నిర్ణయ కాలము రాకముందు దేవుడు ఎలాగూ సంతానం ఇస్తానన్నాడుగా, ఈ శారా కాకపోతే ఇంకొకటి అని చెప్పి హాగరుని చేసుకున్నాడు. ఇష్మాయిలు పుట్టాడు. అప్పటి నుంచి మొదలైన గొడవే ఇప్పటిదాకా మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతూ ఉంది. అర్థమైందా? అది ఇష్మాయిలుకి ఇస్సాకు పోరాటమే. ఇజ్రాయేల్ హమస్ అయినా, ఇజ్రాయేల్ అరబ్స్ వార్ ఏదైనా సరే, దట్ ఈస్ ద వార్ బిట్వీన్ ఐజక్ అండ్ ఇష్మాయిల్. అక్కడి నుంచి వచ్చింది. అబ్రహాం ఒక చిన్న తప్పే చేశాడు. నిర్ణయ కాలము గమనించకుండా ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు దీవించాలనుకున్నాడు. గనుక అంత ఘోరమైనటువంటి పొరపాటు ఆయన చేశాడు. దానివల్ల ప్రపంచమంతా ఇప్పటికీ కూడా అల్లకల్లోలంగా ఉంది. ఆ ఒక్క పొరపాటును బట్టి ప్రపంచ శాంతి మొత్తం మధ్యప్రాచ్యం మీద ఆధారపడి ఉందండి, శంబలం మీద ఆధారపడి లేదు. జోర్దార్ తాలియా. ప్రపంచ శాంతి డిపెండ్స్ ఆన్ జెరూసలేం, నాట్ ఆన్ శంబల. ద వరల్డ్ పాలిటిక్స్ అండ్ ద వరల్డ్ డెవలప్మెంట్, ఫినాన్షియల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్లీ, it all depends on Jerusalem, not on anything else, any other country. మనం ఎంత డప్పు కొట్టుకొని ఎంత డబ్బా కొట్టుకున్నా సరే అండి, శంబలలో గొప్ప సాధు యోగులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారంటే నేను చెప్తాను, వాళ్ళు దొరికితే కనుక కడిగి పారేస్తాను నేను. ఏమయ్యా మీరు అక్కడ ఏమి పెకలించుచున్నారు? బాబరు వచ్చి అయోధ్యలో రామాలయం కూలగొడుతుంటే మీరు ఎందుకు ఆపలేదు? అక్కడ ఏం చేస్తున్నారు? మీరు గడ్డి బీక్తున్నారు. మీరు 14 సార్లు గజని దండయాత్ర, గోరీ దండయాత్ర, తేజో మహాలయ, దాన్ని పట్టుకొని షాజహాన్ తాజ్మహల్గా మార్చాడట. మరి అప్పుడు శంబల గురువులు వచ్చి అడ్డుకోవద్దు? ఉన్నట్ట సచ్చినట్ట. కాబట్టి ఇదంతా కూడా బహ్వాస్, అదంతా ఊహాజనితము. వాస్తవం ఏమిటంటే ప్రపంచ రాజకీయాలు, ప్రపంచ శాంతి భూమధ్యపురములో ఉన్నటువంటి లోకరక్షకుడు ఉద్భవించినటువంటి చిన్న దేశం ఇజ్రాయెల్ మీద ఆధారపడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళోసారి హల్లెలూయా, మళ్ళా హల్లెలూయా. అది వెళ్ళిపోయిందాక హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. ఆమేన్. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారి కదలకుందురు, సియోను కొండవోలే బెదరకుందురు, యుద్ధరంగమందున కుందురు. సియోను కొండవోలే బెదరకుందురు, యుద్ధరంగమందున. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గందరగోళం వెళ్ళిపోయింది, మనం మళ్ళీ భూగోళంలోకి వద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా షార్ప్ అండి అగాపే సంఘం. ఎట్లాగైనా యు ఆర్ వెరీ షార్ప్ పీపుల్. చాలా సంతోషం. ఎంతనా మరి నా బిడ్డలు అండి, చాలా సంతోషం.
అది నేనేం చెప్తున్నాను ఇప్పుడు, భూలోకపు రాజకీయాలు, సమాధానము, అశాంతి, అభివృద్ధి అంతా భూమధ్య ప్రాంతంలో ఉన్నటువంటి, భూలోకానికి నడిబొడ్డు లాంటి దేశం, లోకరక్షకుడు అవతరించినటువంటి దేశం, చిన్న దేశం, ఇజ్రాయెల్ దేశం మీద ఆధారపడి ఉంది. ఇంకా ఏ దేశము ఎంత డబ్బా కొట్టుకున్నా మానవ జాతి చరిత్ర ఇజ్రాయెల్లో మొదలైంది. మధ్యధర సముద్ర తీర ప్రాంతం మెసొపొటేమియా ప్రాంతంలో మానవ జాతి మొదలైంది. మానవ జాతి చరిత్ర ముగింపు కూడా అక్కడి నుంచే జరగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని దేశాలు తమ ప్రాధాన్యతను కోల్పోతాయి. అన్ని దేశాలు తమ ప్రాముఖ్యమైన స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇజ్రాయెల్ దే విల్ బికమ్ ద హెడ్ ఆఫ్ ద నేషన్స్. కొత్తగా నేను యుగాంతం తర్జుమా చేసినప్పుడు ఈ చాప్టర్ నేను రాశాను. రాజ్యములకు శిరస్సైన జనం, రాజ్యములకు శిరస్సైన జనం. ఆ మాట ఎక్కడ ఉందంటే, మీరు చూడొద్దు, టైం లేదు ఇప్పుడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను అని అన్నాడే, అదే చాప్టర్లో ఉంటుంది. 20:31 కింద ఉంటుంది. గుర్తు మీ జ్ఞాపకం కొరకు చెప్పాను, మీరు అందులోకి వెళ్ళకండి. మళ్ళీ నేను అందులోకి రావాల్సి వస్తుంది, రేపు పొద్దున బయటకు వస్తాం మనం, కనుక అందులోకి వెళ్ళకండి. గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నా. అదే చాప్టర్లో కింద ఉంటుంది అన్నమాట. రాజ్యములకు శిరస్సైన జనము ఇజ్రాయెల్ అని ఉంటుంది. ఎ టైమ్ విల్ కమ్, ఇండియా, చైనా, రష్యా విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇజ్రాయెల్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద నేషన్స్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, అక్కడ దేవుడు తన చిత్తమును బయలుపరిచాడు. సత్యాన్ని, తన దైవ తత్వాన్ని బయలుపరిచే దైవ గ్రంథాన్ని కూడా అదే దేశంలో రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖనాలు అక్కడి నుంచి వచ్చినాయి. ఇది కరెక్ట్, ఇది లేఖనం. బైబిల్లో దేవుని వాక్యం ఉన్నది అనడం తప్పు. బైబిల్లో దేవుని వాక్యం ఉన్నది కాదు. బైబిల్లో ప్రతి అక్షరం దేవుని వాక్యం. ఎవ్రీ సింగిల్ వర్డ్ ఇస్ బ్రీత్డ్ బై గాడ్. గాడ్ బ్రీత్డ్ డివైన్ రెవల్యూషన్. బైబిల్. వేరే గ్రంథాల్లో కూడా సత్యం ఉంటుంది. వేరే గ్రంథాల్లో అక్కడక్కడ ఏరుకోవాలి. విస్తారమైన రాళ్ల కుప్పలో వెతికి ఒక వజ్రాన్ని కనుగొన్నట్టు ఇతర గ్రంథ పరిశోధన ఉంటుంది. చాలా రాళ్ళు ఉంటాయి, కంకర రాళ్ళు, అందులో ఒకటేదో వజ్రం దొరుకుతుంది. ఇక్కడ బైబిల్ అట్లా కాదు. ప్రతి అధ్యాయం, ప్రతి లైను, ప్రతి మాట ఒక వజ్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు వినండి, దేవుడు నిర్ణయకాలమందు శారాను దర్శించాడు. నిర్ణయకాలము కాకముందు తొందరపడితే ఇష్మాయిలు పుట్టాడు. ప్రపంచ అశాంతికి అక్కడ బీజం పడింది. ఇప్పటిదాకా రన్ అవుతా ఉంది అదే గొడవ. ప్రియులారా, ఇస్సాకు పుట్టాడు, ఇష్మాయిల్ అపహసించాడు. ఈ దాసి కుమారుడు నా కుమారుడితో పాటు వారసుడై ఉండనేరడు, వాడిని ఎల్లగొట్టమన్నది శారా. ఒకళ్ళనొకళ్ళు అపహసించుకోవడం, నిష్కారణంగా ద్వేషించడం, గొడవాడుకోవడం, అప్పుడు ఇంట్లో తయారై ఇప్పుడు మొత్తం ప్రపంచానికి స్ప్రెడ్ అయింది. ద డిస్ప్యూట్ బిట్వీన్ ఇష్మాయిల్ అండ్ ఐజక్. గనుక నేను చెబుతున్నా, నిర్ణయకాలం ముఖ్యం. ఆ నిర్ణయకాలం మనకు తెలియదు. ఇది అసలైనటువంటి ప్రాబ్లం. మనల్ని దేవుడు ధనవంతులుగా చేయాలని అనుకుంటున్నాడు. కానీ మనము కోరుకున్నాం అనుకోండి, కోరుకుంటే తొందరపడతాం. నేను ధనవంతుని కావడం దేవునికి ఇష్టమే కదా, కనుక ఏదన్నా ఒక వ్యాపారం చేద్దాం అని ఏదో వ్యాపారం చేసి చేతులు కాల్చుకుంటాం. ఏంటి ప్రభువా, ధనవంతుడిని చేస్తానన్నావు, నా వ్యాపారం ఎందుకు మునిగింది, నా చేతులు కాలినాయి అంటే, నిర్ణయకాలం కాదు బేటా అంటాడు ఆయన. అది ప్రాబ్లం. ధర్మ సూక్ష్మం ఏంటంటే,
దేవుడు నిన్ను ధనవంతురాలిగా చేయాలని కోరుకుంటున్నాడు, కానీ అది ఆయన సమయములో ఆయన చేసేదాకా నీకు ఓపిక ఉండాలి, ఎదురు చూడాలి. దేవుని చిత్తము కొరకు ఎదురు చూడాలి. ఆయన ఎలా చేస్తాడో నీకు తెలియదు. నీవు అనుకున్న రూట్లో రాదు డబ్బు, ఇంకో రూట్లో వస్తుంది, ఆయన సమయంలో వస్తుంది. దేవుని కార్యము దేవుడు అనుకున్న సమయములో, దేవుడు సిద్ధపరిచిన మార్గంలో, ఆయన పద్ధతిలోనే జరగాలి. దేవుని చిత్తాన్ని నువ్వు ఇంకొక మార్గంలో చేయడానికి ప్రయత్నం చేయొద్దు. నీకు తెలియదు. గాడ్స్ టైమింగ్ ఈజ్ ద బెస్ట్ టైమింగ్. హీ నోస్ బెటర్ దాన్ ఎనీ వన్ ఆఫ్ అస్. ఆయనకు మనకంటే బాగా తెలుసు విషయాలు. కాబట్టి ఐ నో దేవుడు నన్ను మహాధనవంతుడిగా చేస్తాడని నాకు తెలుసు. కానీ నేను తొందరపడను. అరే ఇప్పుడు వయసు మీద పడుతుంది. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు అన్నాడు మోషే. ఇవి 66 అయింది, దగ్గరకు వస్తుంది కదా. అరే అట్లా కాదు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అని కూడా అన్నాడు కదా. మనకు అధిక బలం లేదు, అత్యధిక బలం. దేవుని అత్యధిక బలం ఉంటే మోసేలాగా 120 ఏళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన టార్గెట్ అది. अरे ఏం షష్ఠి పూర్తి ఏం लगाయించినో भाई, अभी आधा रास्ता भी नहीं चले अपन और आधा चलना है. షష్ఠి పూర్తి ఎందుకు చేసుకుంటారంటే 120 లోపల ఇది మధ్య సెంట్రల్ పాయింట్ అన్నమాట. 120 ఏళ్ళు మనం బ్రతకాలి, సగంలో 60, కాబట్టి 60 మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక ఇన్నింగ్స్ అయిపోయింది, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అన్నమాట. ఆ ఫెయిత్లో మనం ఉండాలి. 120 ఏళ్ళు నువ్వు ఉంటావా? అసలు నువ్వు ఉంటావా? లోకం ఉంటుందా? అసలు ఇంకో 50-60 ఏళ్ళు ఈ లోకం ఉండదండి. ఈ లోపల అబద్ధ క్రీస్తు వచ్చేస్తాడు, ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది. ఆ తర్వాత 42 నెలలకు అసలైన క్రీస్తు వచ్చేస్తాడు. ఇంకా 60 ఏళ్ళు టైం లేదు, చాలా చాలా తక్కువ టైం ఉంది. ఎవరికైనా పెళ్ళిళ్ళు కాలేదని బాధపడకండి, తొందరలోనే ప్రభు చేస్తున్నాడు. పెళ్ళిళ్ళు అయినోళ్ళు కూడా బాధపడకండి. అసలైన పెళ్లి కొడుకు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే కొంతమంది ఇట్లా బాధపడుతున్నారు, కొంతమంది అట్లా బాధపడుతున్నారు. అవునా కదా? యథార్థంగా మాట్లాడుకోవాలండి మనం దేవుని బిడ్డలం. దాపరికాలు ఎందుకు? కొందరు కాలేదని బాధపడుతుంటే, కొందరు అయ్యో పెళ్ళి అయిపోయిందని బాధపడేవాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాల బాధల నుంచి విడిపించడానికి, అసలు పెళ్లి జరిగించడానికి అసలు పెళ్లి కొడుకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి దానికి ఇంకా 60 ఏళ్ళు టైం ఉండదు డెఫినెట్గా. నేనైతే అనుకుంటున్నాను 60 ఏళ్ళు ఉండదు, అందులో సగం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ లోపల ఎంతకాలం ఉందో, అబద్ధ క్రీస్తు రాకముందు ఎన్ని రోజులకు ముందు సత్యస్తంభమైన అగాపే సంఘానికి ఐశ్వర్యం ఇవ్వాలో దేవునికి తెలుసు. అది ఎలాగ ఇవ్వాలో తెలుసు. మీకు తెలీదు. సడన్గా ఒక 1000 కోట్లు మనకు వచ్చింది అనుకోండి, వెంటనే ఈడీ నుంచి ఫోన్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు, వచ్చి లెక్కలు చెప్పమంటారు. తర్వాత ఆల్ ఇండియన్స్ ఆర్మీ బ్రదర్స్, కాబట్టి బ్రదర్స్ కూడా వస్తారు, తెలుగులో అన్నలు వస్తారు. అన్నలు వస్తారు, తమ్ముళ్ళు వస్తారు, దొంగలు వస్తారు, దొరలు వస్తారు. అప్పుడు అనుకుంటావు నువ్వు, అబ్బా ఎక్కడ తలకాయ నొప్పి బాబు, అసలు ఈ డబ్బు రాకముందే ప్రశాంతంగా ఏదో పప్పన్నం ఊరగా ఏదో నెయ్యేసుకుని తిని హ్యాపీగా ఉన్నాను, ఏ చీకు చింత లేదు. ఈ డబ్బులు వచ్చిన కాడ నుంచి అసలు నిద్ర పట్టదు. డబ్బులు ఉన్నోళ్ళు ఎప్పుడైనా ఓ కుక్కను పెంచుకుంటారు. ఆ కుక్క రాత్రంతా మొరుగుతుంటుంది, అది వీడు నిద్రపోనియదు. పనికి మాలిన కుక్క మొరగకే అంటే అది ఉంటుందా? దానికి అనుమానం, ఎక్కడ చిన్న చీమ చిటుకుమన్నా బావు బావు అంటుంటుంది రాత్రంతా.
కుక్క ఏమో ఊరిని చూసి అరుస్తుంటా, వీడేమో కుక్కను చూసి అరుస్తుంటాడు. అసలు డబ్బే లేనప్పుడు ఉన్న కాస్త బియ్యము పప్పు ఏదో వేసుకొని మనం తిని హ్యాపీగా ఉడకబెట్టుకొని వేడివేడి అన్నం తిని పడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి. ప్రియులారా, మనము తొందరపడొద్దు దేనికైనా. నిన్ను ఆశీర్వదించడం దేవుని చిత్తము. ఆ ఆశీర్వాదానికి నిర్ణయ కాలం ఒకటి ఉన్నది. మరి నీవేం చేయాలి? దేవుడు డబ్బులు ఇస్తానన్నాడు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలి, ఆశీర్వదిస్తానన్నాడు కనుక ఇప్పుడే ఆశీర్వదించాలి అని నువ్వు తొందరపడొద్దు. నీవేం చేయాలంటే దేవుని నిర్ణయ కాలము వరకు ఎదురు చూచి ఈ లోపుగా నీకు అప్పగించిన బాధ్యతలన్నీ చేస్తూ ఉండాలి. సువార్త ప్రకటించమన్నాడు, అనుదినము ప్రార్థించమన్నాడు. ఇవన్నీ చేస్తూ దేవునితో నడుస్తూ ఆయన టైం కోసం కనిపెట్టాలి. దేవుని సమయములో వచ్చే ఆశీర్వాదము నీకు ఎలాంటి సమస్యలు తీసుకురాదు. దేవుని టైం కాకముందునే అర్జెంటుగా కోటీశ్వరుని అయిపోవాలి అని అంటే నువ్వు కోటీశ్వరుని అవుతావో, లేకపోతే ఆ వచ్చే కోట్ల వల్ల నీ మీదకి ఇంకా కొత్త సమస్యలు వస్తాయో తెలియదు. ధనవంతులగుటకు మనము కోరుకొని మనము పరిగెత్తితేనేమో ప్రమాదం. మనల్ని ధనవంతులను చెయ్యాలని సంకల్పించి పేదవాడుగా పుట్టినటువంటి ఆ మహాదేవుని సమయం కొరకు ఎదురు చూస్తే తన సమయములో ఆయన అద్భుతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దిస్ అప్లైస్ టు ఎవ్రీ అదర్ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ అండి. ధనమును ఆశించడం కాదు, మనం ధనము ఎందుకు కోరుకుంటున్నామంటే ఆ ధనము ద్వారా సువార్త ప్రకటించడానికి, ఆ ధనము ద్వారా పేదలకు సేవ చేయడానికి, ఆ డబ్బు ద్వారా దిక్కులేని వాళ్ళను ఆదుకోవడానికి మనం ధనం కోరుకుంటున్నాం. కానీ దాని కొరకు మనం పరిగెత్తడం కాదు. నీ సమయం వచ్చినప్పుడు నాకు ఇవ్వు, నీవు ఇచ్చినప్పుడు నేను సరైన సద్వినియోగం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన ప్రార్థన. ఎక్కువ బాధపడకండి. దేవుడు ఇంకా నాకు 1000 కోట్లు ఇవ్వలేదని బాధపడకండి. ఉన్న 10,000తో నువ్వేం చేస్తున్నావు అది దేవుడు చూస్తాడు. నీకు కోట్లు ఇవ్వలేదు బాబు, నీకు వచ్చిన ఆ 1000 రూపాయల్లో నువ్వు ఎలాగ పనిచేస్తున్నావు, ఎవరికి సహాయం చేస్తున్నావు, ఎంతమందికి సువార్త ప్రకటించావు. ఇచ్చిన 10,000కే దిక్కు లేదు కానీ నీకు 10,000 కోట్లు కావాలా? దేవుడు న్యాయవంతుడు. నీకు ఇచ్చిన కొద్దిపాటి ధనములో నువ్వు నమ్మకంగా ఉండి నీకు చేతనైనటువంటి సహాయం పేదలకు చేస్తే, నీకు చేతనైనంత సువార్త ప్రకటిస్తే దేవుడు మెచ్చుకుంటాడు, ఇంకా ఉన్నత స్థితికి నేను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే బలము, ఆరోగ్యం అన్నీ కూడా ఆయన మన రోగములు భరించాడు. ఆయన వ్యాధిని అనుభవించిన వాడుగా శిలువ మీద కనపడ్డాడు నీకు ఆరోగ్యం ఇవ్వడానికి. కానీ ఆరోగ్యం ఇస్తే నువ్వేం చేసుకుంటావు? ఏమండి, దేవుని చిత్తము జరిగించడానికి తన్ను తాను ప్రతిష్ఠించుకొనని వాడు బాగా ఆరోగ్యంగా బలంగా తయారయ్యాడు అనుకోండి, దేవుని భయం లేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, దేవునితో నడవడు. మరి ఏం చేస్తాడు వాడు? ఆ బలం ఏం చేస్తుంది? వాడిని పాపం చేయిస్తుంది. నువ్వు దేవుని చిత్తము జరిగించడానికి ప్రతిష్ఠించుకోకపోతే నీ బలము, నీ ఆరోగ్యము నీ చేత పాపం చేయిస్తుంది. నీవు బలవంతుడు కావాలి, ఆ బలం దేవుని సేవలో ఉపయోగపడాలి. నువ్వు జ్ఞానవంతుడు కావాలి, ఆ జ్ఞానం దేవుని సేవలో ఉపయోగపడాలి. అలాగే నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలి, ధనవంతురాలివి కావాలి, ఆ ధనం దేవుని సువార్త కొరకు ఉపయోగపడాలి. మనకున్నది ధనాపేక్ష కాదు, సేవాపేక్ష. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కోరేది ఆరోగ్యమే కాదు, దేవుని సేవ కొరకు ఆరోగ్యం కావాలి, సువార్త సేవ కొరకు డబ్బు కావాలి. సువార్తను ముందు పెట్టుకో. నీకు ఉన్నంతలో దేవుడిచ్చిన కొద్దిపాటి ధనంతో, కొద్దిపాటి బలం, కొద్దిపాటి జ్ఞానంతో
సువార్త కొరకు నువ్వు ప్రయాసపడితే నీ బ్రతుకులో ఒక నిర్ణయ కాలం వస్తుంది. దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాద కొండ ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు ఎదురు చూడగలిగితే నీవు అద్భుతమైన ఆశీర్వాదాలు చూస్తావు. మనమందరము అదే ప్రతిష్ట చేసుకుందాం. ప్రభువా, బ్రతుక్కాలం నన్ను బీదవాడిగా బీదదానిగా ఉంచాలని నీవు అనుకుంటే నీ ఇష్టమే. ఒకసారి దేవునితో నేను ప్రార్థన చేస్తూ అన్నాను, నువ్వు నాకు డబ్బులు ఇస్తావని నమ్ముతున్నా తండ్రి, ఇవ్వకపోతే నీకే నష్టం అని చెప్పిన. ఎవరికి నష్టమా? నాకు నష్టమా? నా కొంపే మునుగుతున్నా? అసలు కొంపే లేదు నాకు మునగడానికి. నాకేం నష్టం లేదు. ఆలోచించుకో పెద్దాయన. నాకు డబ్బులు ఇస్తే నీకు లాభం, ఇవ్వలేదనుకో నీకే నష్టం. ఎవరికి నష్టము? నా పిల్లలు ఇచ్చే కానుకలతో ఎట్లాగో నేను మంచి భోజనం చేస్తున్నా, మంచి బట్టలు కట్టుకుంటున్నాను, ప్రశాంతంగా ఉంటున్నాను. డబ్బులు దేవుడిస్తే ఇంకేం చేస్తాను? ఇంకేం తింటాం? బంగారం వీటికలు తినేస్తామా? బంగారం బిస్కెట్లు తింటామా? అప్పుడు కూడా ఇదే బిర్యానీ. కనుక నాకు డబ్బులు ఇస్తే ఎవరికి లాభం? దేవునికే లాభం. ఏం చేస్తానంటే దేశ విదేశాల్లో సువార్త ప్రకటిస్తాను, ఆత్మలు సంపాదిస్తాను, పేదలకు సహాయం చేసి దేవుని ప్రేమను వాళ్ళకు పరిచయం చేస్తాను. ఇవ్వలేదనుకో మరి ఏం చేస్తాం? ప్రభా, నువ్వు డబ్బులు ఇవ్వలేదు కనుక సేవ చేయలేదు. ఉన్న కొద్ది డబ్బుతో ఎంత చేయాలో ఎంత చేశాం. డబ్బులు ఇవ్వలేదు, ఉన్న కాస్తను నేను సద్వినియోగపరిచి 1400 సంఘాలు కట్టాను. ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చాడు అనుకో 14 లక్షల సంఘాలు అవుతాయి. నేను నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకంటూ సొంత లైఫే లేనప్పుడు, స్వార్థము లేనప్పుడు, సొంత ప్రణాళికే లేనప్పుడు, నేనేదో సంపాదించాలి, నేనేదో ఎదగాలని అహంభావపూరితమైన కోరికలు నాకు లేనప్పుడు, డబ్బులు ఇచ్చినా దేవునికే లాభం, ఇవ్వకపోయినా ఆయనకే నష్టం. సెల్ఫ్ అనేది 0 పాయింట్కి వచ్చేయాలి. నౌ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ టు బీ ఎ మ్యాన్ వితౌట్ ఎ ఓన్ హౌస్. సొంత ఇల్లు లేనివాడిగా, సొంత కారు లేనివాడిగా, కుటుంబము లేనివాడిగా, ఏమీ లేని రిక్తునిగా ఉండటానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. మజా తీసుకుంటున్నా దాంట్లో. बहुत मज़ा आता है. मेरा कोई भी नहीं, मेरा कुछ भी नहीं. इस हालत में मुझे बहुत मज़ा आता है. అంత 0 పాయింట్కు రావాలి. నాకు ఇది లేదు అది లేదు, ఎందుకు ఇల్లున్న కాడ నుంచి ట్యాక్స్ కట్టమంటాడు వాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఎవరో నా ఆత్మీయ బిడ్డలు ఇంత ముద్ద పడేస్తా, తిని పడుకుంటాను. ఇలాగే 120 ఏళ్ళు బతికిపోవడానికి కూడా నేను రెడీ. అట్లా కాదయ్యా, నేను నీకు ఇస్తాను. మరి ఇస్తే నీకే వాడబడుతుంది. నువ్వు ఆలోచించుకో పెద్ద ఆయన. నేను చెప్పేసాను ఆయనకు, నువ్వు ఇచ్చి నిన్ను నీవు ఘనపరుచుకుంటావు. ఇవ్వకపోతే ఆయన అంత త్యాగం చేసి బతికిన ఆయన చచ్చిపోయేదాకా డబ్బులు ఇవ్వలేదు దేవుడని ఆ సాక్ష్యం పొందుకుంటావో, పరలోక దర్బార్లో మీరు ఆలోచించుకోండి. 24 పెద్దలు మీరు ఆలోచించుకొని తీర్మానం చేసుకోండి. హమారా కుచ్ బిగాడనే వాళ్ళ నహీ హై. నాకేమి బిగడనే వాళ్ళ కుచ్ బి నహీ. నాదేమి నష్టం కాదు. నాకు ఇచ్చిన దేవునికే లాభం, ఇవ్వకపోయిన ఆయనకే నష్టం. నన్ను బ్రతికిస్తే ఆయన సువార్త చెప్తా. తీసుకున్నాడు అనుకో చెప్పలేము, అది నీ కర్మ, నేనేం చేస్తానని చెప్పి. నేను బ్రతికి లేను, నేను చచ్చిపోయాను కనుక లాభ నష్టాలు నీవే కానీ నాది కాదు. ఆ లెవెల్కు ప్రతి విశ్వాసి రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే, అబ్రహాము తన గర్భము శారా గర్భము మృతతుల్యం అనుకున్నప్పుడు నిర్ణయ కాలం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వస్తుంది ఆశీర్వాద ప్రవాహం. మనమందరము ఆ స్థితికి వద్దాం. నేను జీవించువాడను నేను కాదు, ప్రభువే క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను ఎప్పుడో మరణించాను, బ్రతికేవాడు ఆయనే. కనుక లాభమైన ఆయనకే, నష్టమైన ఆయనకే.
అది మనకు ఉండవలసిన అపేక్ష. ధనాపేక్ష వద్దు. దేవుని సేవాపేక్ష ఉంటే తగిన టైంలో మనకు బలము, ఆరోగ్యము, డబ్బు అన్నీ ఆయన తప్పకుండా ఇస్తాడు. అది నిత్యత్వం అంతా నిలిచి ఉండే ఐశ్వర్యంగా మారుతుంది. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపజేయునుగా. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక స్పష్టత మనం మన మనసులో పొందుకుందాం. లెట్ దేర్ బి a clarity, a clear perspective in our minds. Let there be no confusion. నీవు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో అది దేవుని చిత్తం. దేవుడు నీకు అంతే ఇచ్చాడు. ఇచ్చిన దాన్నే దేవుని సేవలో వాడుకో. ఇచ్చిన దాన్ని ఆత్మల సంపాదనలో వాడుకో. నీకు ఎంత జ్ఞానం ఉందో, ఎంత ఎడ్యుకేషన్ ఉందో, ఏ ఉద్యోగం ఉందో దాన్నే వాడుకో. ఏదో ఇవ్వలేదని నువ్వు ఫ్రస్ట్రేట్ కావద్దు. దేవుని మీద సణుగొద్దు, గొణగొద్దు. ప్రభువా, నీ చిత్తానుసారంగా నన్ను ఆశీర్వదించు. నీ చిత్తం అయినప్పుడే నన్ను ఆశీర్వదించు. నిర్ణయ కాలములోనే నన్ను ఆశీర్వదించు. ప్రభువా, నీకు అప్పగించుకుంటా. నీకు సరెండర్ అయిపోతున్నా. టోటల్గా నీకు సరెండర్ అయిపోతున్నా. నీకు లోబడుతున్నా. నీ చిత్తమే నాలో జరుగునుగా. కానీ మనం రెండు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. లెట్ యువర్ విల్ be fulfilled in my life, O Lord. Let your will be done in my life. Not my will, not my plans. మా ప్రభువా, నీ ప్లాన్ నాలో జరగాలి. నీ చిత్తము నాలో జరగాలి. ఆ స్థితికి రండి. మనసంతా ప్రశాంతత ఆవరిస్తుంది. దేవా, నన్ను ఇలా ఉంచావు కనుక నీకు స్తోత్రం. నేను ఎక్కడ ఉన్నానో ఆ ఇంటి కొరకు నీకు స్తోత్రం. నేను ఏ భోజనం చేస్తున్నానో దాని కొరకు నీకు స్తోత్రం. నేను ఏ బట్టలు కట్టుకుంటున్నాను దాని కొరకు నీకు స్తోత్రం. ఏదో ఇవ్వలేదని సణుగు నాకు అక్కర్లేదు. ఏదో ఇవ్వాలి అని ఎక్కువ ఆశ కూడా నాకు అక్కర్లేదు. నీ చిత్తము నిర్ణయ కాలంలో జరగడమే నాకు కావాలి. ప్రభువా, నీకు వందనాలు. నాలో నీ కార్యము జరిగించు. సహాయము చేయమని అడుగుదాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందామా? ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యం పంపించావు, నీకు స్తోత్రం. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, సత్యదేవుని ఆరాధించే నిజమైన భక్తి మార్గంలో ఉన్న ఒక ధర్మ సూక్ష్మాన్ని మాకు నేర్పించావు. నీకు వందనాలు. ప్రభువా, మేమేదో ఆశించటం కాదు, నీవేది సంకల్పించినావో అది మాకు ఎప్పుడైనా అనుగ్రహిస్తావు. కానీ ఈ లోపుగా మేము మాకు ఇవ్వబడ్డటువంటి పరిస్థితులలో, ఇన్ అవర్ ఓన్ గివెన్ సిచ్యువేషన్, నీకు నమ్మకంగా ఉండటకు సహాయం చేయండి. మా ప్రభువా, నాకు అటువంటి జ్ఞానం దయచండి. నా బిడ్డలందరికీ జ్ఞానం దయచండి. భూమి మీద ఉన్నటువంటి నీ బిడ్డలందరికీ అటువంటి జ్ఞానము దయచేయండి. అత్యాశలు మాకు వద్దు, దురాశలు మాకు వద్దు. ఏదేదో కావాలని ఈ లోకాశలు మాకు అక్కరలేదు నాయన. దేవుడు తన చిత్త ప్రకారం తన నిర్ణయ కాలములో నాకు ఏది ఇస్తే అదే నాకు కావాలనే అబ్రహాము లాంటి విశ్వాసం, పౌలుకున్నటువంటి విశ్వాసం మాకు దయచేయండి. అద్భుత కార్యం చేసి మీరు మా ద్వారా ఈ భూమి మీద మహిమ పొందండి. భూమి అంతటి మీద నీ మార్గము తెలియబడినట్లు సత్య సంబంధులందరినీ నిర్ణయ కాలములో ఐశ్వర్యవంతులను చేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర నిరంతర సహవాసం, వ్యక్తిగత సహవాసం చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఎడబాయక తోడై ఉండి దేవుని చిత్తము నెరవేర్చే బలశూరులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.
అల్పాహారం సిద్ధపరచబడింది.